ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఏఐ అనేది చాలా అడ్వాన్స్ గా మారిపోయింది. ఏఐ అనేది ప్రతి రంగంలో అడుగు పెడుతుంది. అసలు ఏఐ అంటే ఏంటి? వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డైలీ లైఫ్ లో ఎన్ని విధాలుగా మనం యూజ్ చేస్తున్నాం? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేశాను. సో ఎవరైతే ఏఐ గురించి ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అండ్ పిన్డ్ కామెంట్ లో ఉంచాను. సో ప్రతి ఒక్కరు దాన్ని కూడా చూడండి. అప్పుడే మీకు ఏఐ గురించి మన డైలీ లైఫ్ లో ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. కమింగ్ టు దిస్ టాపిక్, ఇక్కడ మనం డెవిన్ ఏఐ గురించి తెలుసుకుందాం. అసలు డెవిన్ ఏఐ అంటే ఏంటి? అసలు ఎవరు దీన్ని తయారు చేశారు? ఎందుకు తయారు చేశారు? డెవిన్ ఏఐ అనేది ప్రోగ్రామర్స్ ని రీప్లేస్ చేస్తుందా? అసలు ఎందుకు డెవిన్ ఏఐ అంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనే వాళ్ళు భయపడుతున్నారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేసి మన ఫ్యాక్టోఫిలిక్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్లే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అప్పుడే డెవిన్ ఏఐ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. అందరూ డెవిన్ ఏఐ గురించి తెలుసుకోవాలన్నదే మా ఉద్దేశం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్చ్ 12th అమెరికాకు చెందిన కాగ్నిషన్ అనే కంపెనీ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసింది, డెవిన్ ఏఐ వరల్డ్స్ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. సో అసలు ఈ డెవిన్ ఏఐ అంటే ఏంటి? యాక్చువల్ గా డెవిన్ ఏఐ అనేది ఈ కాగ్నిషన్ కంపెనీ ఏం చెప్తుందంటే, ఇదొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మనం ఎలా అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ వర్క్ అయితే చేస్తాడో ఆ వర్క్ మొత్తం ఈ డెవిన్ ఏఐ ద్వారా మనం చేయొచ్చు. ఈ విధంగా దీన్ని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వీళ్ళు చెప్తున్నారు. అసలు డెవిన్ ఏఐ ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎలా అయితే ప్రాక్టికల్ గా ఇంటర్వ్యూస్ అన్ని మనం క్వాలిఫై అవుతామో, అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే మనం ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఇంటర్వ్యూస్ ని మనం ఎలా అయితే క్రాక్ చేస్తామో అదే విధంగా డెవిన్ ఏఐ కూడా సక్సెస్ఫుల్ గా ఇంటర్వ్యూస్ ని క్రాక్ చేస్తుంది. మనం ఎలా అయితే గూగుల్లో బ్రౌజ్ చేసి మనం ఆ ఇన్ఫర్మేషన్ ని, ఆ బ్లాగ్ ని చదివి మనకు తగ్గట్టు మనం ఎలా అయితే కోడింగ్ రాస్తామో ఆ విధంగానే డెవిన్ ఏఐ కూడా ఇంటర్నల్ బ్రౌజింగ్ చేసి తను కోడింగ్ రాసి అందులో ఉండే ఎర్రర్స్ ని, బగ్స్ ని అదే ఫిక్స్ చేసి అండ్ అవుట్పుట్ ని క్లయింట్స్ ఆర్ యూజర్స్ కి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చేటట్లు అది ఎఫెక్టివ్ వేలో అది రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా హోల్ ప్రొసీజర్ మనం ఎలా అయితే డైలీ లైఫ్ లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా చేస్తాడో ఆ వర్క్ మొత్తం ఈ డెవిన్ ఏఐ అనేది చేయగలదు అనేది కాగ్నిషన్ అనే కంపెనీ చెప్తుంది. మనం ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు, అది ఈజీగా కోడ్ రాస్తుంది అండ్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేస్తుంది, యాప్స్ ని తయారు చేస్తుంది, సాఫ్ట్వేర్స్ ని సృష్టిస్తుంది. ఈ విధంగా కష్టమైన చాలా పెద్ద ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్లాన్స్ కూడా ఇది డిజైన్ చేయగలదు. సో ఇలా చూస్తే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రపంచంలో ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అని మనం చెప్పొచ్చు. కేవలం వారి పనుల్ని వాళ్ళు ఈజీనెస్ చేసుకోవడానికి మాత్రమే డెవిన్ ఏఐ ని తయారు చేసినట్లు కాగ్నిషన్ అనే కంపెనీ చెప్తుంది. అంతేకాని వాళ్లకు ప్రోగ్రామర్స్ ని రీప్లేస్ చేయాలి అనే ఉద్దేశం లేదని వాళ్ళు చెప్తున్నారు. అసలు డెవిన్ ఏఐ అనేది ప్రోగ్రామర్స్ ని రీప్లేస్ చేస్తుందా? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అంటే డెవిన్ ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ అంతా చేస్తుంది, కానీ ప్రోగ్రామర్స్ ని రీప్లేస్ చేసే అంతగా ఉండదు అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు రీసెంట్ గా మనం చూస్తుంటే కేరళలో ఏఐ టీచర్ ఐరిస్ అని వచ్చింది. సో ఐరిస్ వచ్చింది కదా అని చెప్పి రిమైనింగ్ టీచర్స్ అందరూ భయపడి ఆ జాబ్స్ పోయాయా? వాళ్ళకి లేదు. ఎలా అయితే మనకి యాంకర్ గా వచ్చింది ఏఐ అనేది, సో యాంకర్ గా వచ్చిన తర్వాత హ్యూమన్ యాంకర్స్ అందరూ భయపడ్డారా? లేదు. ఎందుకంటే ప్రతి ఫీల్డ్ లో ఏఐ అనేది రావడం ప్రస్తుతం కామన్ అయిపోతుంది. మనం ఏం చేయాలంటే ఏది వచ్చినా గానీ మనం అప్స్కిల్ అవుతూ ఉండాలి. మనం ఎంత బాగా అప్స్కిల్ అయ్యి మన డిపెండెన్సీ పెంచుకుంటామో మనం ఉండే ప్లేస్ లో, అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఏ జాబ్ గురించి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావచ్చు, ఏ సింగర్ రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ ప్రతిదీ ఒక టైం పడుతుంది మనకి. కమింగ్ ఆఫ్టర్ 10 years లైక్ దట్ ఈ ఏఐ అనేది కొంచెం ప్రతి కంపెనీలోకి అడుగు పెట్టచ్చు. అంతేగాని ఇప్పటికిప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లా భయపడక్కర్లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.